మన దేశం కల్చరు చెట్టల్ని పుట్టల్ని అలాగే జంతువులను సూర్య చంద్ర నక్షత్రములకు కనబడే ప్రతి వస్తువును కూడా మన దేశం వారు ఒక దైవంతో పోలుస్తారు. ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐగుప్తు నుంచి రావడం జరిగింది. ఐగుప్తి అనగా ఈజిప్ట్ అని అర్థం. క్రీస్తు పూర్వం ఐగుప్తి రాజులు ఈ పిరమిడ్స్ కట్టేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో వారు గుడ్డు సాకి చేయించుకునేవారు. ఈ పిరమిడ్స్ దేనికి కట్టారంటే ఆ రాజుల యొక్క సమాధులు. ఈ సమాధులు ఆకాశంలో 3 నక్షత్రములకు పోల్చి కట్టడం జరిగింది. ఈ ఐగుప్తి ప్రజలు ప్రతి పక్షిని ప్రతి జంతువును కూడా అలాగే సూర్య చంద్ర నక్షత్రములను వారికి కనపడే ప్రతి వస్తువును కూడా వారు దైవంతో పోల్చేవారు. వాటితో పాటు దేవీ దేవతలను కూడా దేవుళ్ళతో పోల్చేవారు. ఈ ఐగుప్తి ప్రజలకు ఎన్నో మంత్ర గంధాలు ఉండేవి. ఆ రాజులు మరణించినప్పుడు ఆ మంత్ర గంధాలు చదివి ఆ శవాన్ని ఆ పెట్టెలో పెట్టి ఆ శవం పాడవకుండా కొన్ని కీలక ద్రవ్యం పోసేవారు. వారి విశ్వాసం ఏంటంటే వారు మంత్ర గంధాలతో చదివిన మూల ఆ పెట్టెలో ఉన్న శవాన్ని వారు జాగ్రత్త పడితే మళ్ళీ ఆ మమ్మీస్ మళ్ళీ లెగిస్తారని వారి విశ్వాసము. కానీ వారిలో ఇప్పటికీ ఏ మంత్రి శవం గాని ఏ రాజు శవం గాని ఇప్పటికీ లేచి ఉండలేదు. అలాగే ఈ ఐగుప్తి కల్చరు మన ఇండియాలో కొంతమందికి ఈ పిచ్చి ఉంటుంది. ఐగుప్తి దేశంతో పోలిస్తే మన ఇండియా 2వ స్థానంలో ఉంటుంది. ఈ మూఢ నమ్మకాలకు మన దేశంలో చెట్టల్ని పుట్టల్ని జంతువులను సూర్య చంద్ర నక్షత్రములను అలాగే దేవతలను కూడా మన దేశం కల్చర్ అంతా కూడా ఈ ఈజిప్ట్ కల్చరే. దీర్ఘోపదేశ కాండం 4వ అధ్యాయం 20వ వచనంలో యెహోవా మిమ్మును చెరపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉన్నటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనప కొలుములో నుండి మిమ్మును రప్పించెను. ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఈ ఐగుప్తులకి బానిసగా ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించడం జరిగింది. ఐగుప్తి ప్రజలు దేని నమ్మకం తెలుసుకోవాలంటే దీర్ఘోపదేశ కాండము 4:19లో సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశమును చూసి మరుల గొలుపుకుడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్తము ప్రజల కొరకు పంచి పెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజించుకున్నట్లు మీరు బహుగా జాగ్రత్త పడుడి. ఈ ఐగుప్తి ప్రజలు దేవుడు ఈ సృష్టిలో పెట్టిన వాటిని పూజించేవారు. ఈ ఐగుప్తి ప్రజలు దేవతల పేరట వారి పిల్లల్ని బలిగా అర్పించేవారు. అగ్ని హోమములు వేసేవారు. దీర్ఘోపదేశ కాండము 12:31లో తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గురించి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్ని హోత్రములో కాల్చి వేసుదురు కదా. ఈ ఐగుప్తి ప్రజలకు మహా మూఢనమ్మకాలు. వారు ఎన్ని మూఢనమ్మకాలతో ఎన్ని మంత్ర గంధాలు చదివినా ఒక్క మమ్మీ గాని లేవలేదు. వారిని ఇప్పటికీ మనం చూస్తున్నాము.